ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభునామం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే ఈ కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత, గణపరిచే భాగ్యం, కొనియాడే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ నేటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడి యెహోవా నీకు తోడైనను. దేవుని స్తోత్రం. భక్తుడైన యెహోషువకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం. నేను ఆజ్ఞ ఇచ్చాను కదా. దేవుడు ఆజ్ఞ ఇచ్చేవాడు, నడిపించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తాం. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా తోడు. ఉదయకాలం దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇచ్చాడు. చూడండి, భయపడకము, దిగులు పడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఆయన వాగ్దానము శ్రేష్టమైనది. ఆయన వాగ్దానము మానవ జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలదు, కృపావరాలు కుమరించగల నామని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడిచ్చిన వాగ్దానం నిబ్బరం కలిగి ధైర్యం. ఈనాడు అనేకులు భయపడుతున్నారు. భయపడకము అని దేవుడు అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా మానవుడు భయపడుతున్నాడు. అందుకనే మొట్టమొదటి విషయం గమనించండి, నిబ్బరం కలిగి అంటారు. చూసారు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడు కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. చూసారా, దేవుని యొక్క వాగ్దానము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ధైర్యము దేవుడిచ్చే కృపావరం, ధైర్యము దేవుడిచ్చే శ్రేష్టమైన ధన్యత, ఆశీర్వాదమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపి దీవించి బలపరుస్తున్న దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుడు మోషేతో ఎలాగ సెలవిచ్చాడో యెహోషువతో కూడా అదే మాట సెలవిచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం గమనిస్తే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. చూసారా, నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. చూసారా, దేవుడు ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ఎన్నుదట్టి ఆయన బలపరిచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్న ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. ఎందుకు? నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్న దేవుడు మన మధ్య ఉండేవాడు. అందుకనే ఆయన ఇమ్మానుయేలుగా భూలోకానికి వచ్చాడు. మనకు తోడుగా ఉండాలని, మన మధ్య ఉండాలని, మనతో ఉండాలని ఆయన తీర్మానం చేసుకొని ఆయన భూలోకానికి నరావతారుడిగా వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా 3 భావాలు. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మన వంటి వాడు. గమనిస్తున్నారా, దేవుడు ఎలాగ ఉంటాడు మనం. అందుకే మన స్వరూపమున నరుని తయారు చేయదము అని దేవుడు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మన వంటి వాడు. రెండో విషయం గమనిస్తే, దేవుడు మన మధ్య ఉండేవాడు. ఆ వాక్యము శరీరధారి, కృప, సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యం, దేవుని వద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. చూసారా, కనుక వాక్యం అనగా మూల భాష లోగాస్ అనగా దేవుని వాక్. దేవుని గమనించండి, లోకాస్ అనగా దేవుని వాక్. ఆయన అందించే ప్రతి వర్తమానం, ప్రతి వాక్కు విలువైనది, ఘనమైనది, మానవ జీవితానికి మేలైందని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆయనకు మన తోడుగా ఉన్నవాడు, మన మధ్య ఉండేవాడు. మూడో విషయం, ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనము శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. గమనిస్తున్నాడా, ఆయన తోడై ఉన్న దేవుడు. అందుకనే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడు. ఎవరు చెప్తారండి? ఉదయకాలమున దేవుని దగ్గర మనం కూర్చుంటే దేవుడు అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుసు మార్గం అంతటిలో దేవుడు తోడుగా ఉంటాడు. చూసారా, మనం వెళ్ళే ప్రతి మార్గంలో
దేవుడు తోడుగా నేను ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడు. చూసారా, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు మనకున్నాడన్న విషయాన్ని ఉదయకాలమున దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ద వర్షిప్ ఆఫ్ యాహోవే ఈ కార్యక్రమంలో దేవుడు నిన్ను నన్ను బలపరిచి స్థిరపరిచి ఆత్మతో నింపి ఆత్మకార్యాలు జరిగించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము తోడైంది గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.